అంతా ఓకే కదరా? ఓకే అన్నయ్య, ఇప్పుడే వస్తానన్నా. సరే. ఓకేరా, బాయ్ రా. జాగ్రత్తరా. సీ యూ. అక్కడ ఏమైనా అవసరం పడుతుందేమో. వద్దురా. బ్రేస్లెట్ ఎదురా. నేను కూడా ఇక మా నాన్నని ఎదిరించాను రా. రోజు షాప్కి వెళ్ళి కూర్చుంటా. అవునరా, మేమందరం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం. నువ్వు వచ్చేసరికి మేమంతా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతావురా. చివరిసారిగా గీతకు ఫోన్ చేయరా. చేయరా. హలో, యా 1 సెకండ్. గీతా, కాల్ ఫర్ యూ. ఏంట్రా ఇది? సారీరా, ఛార్జింగ్ అయిపోతున్నట్టుంది. రవి ఫోన్. ఎవరు? రవియా? యా. హలో, ఎందుకేలా గుండె లోపల ఇంత మంట రేపుతావు అందని కలా. ఆడిటర్కి పేపర్స్ ఇచ్చేయండి. హలో అక్క, నేను గీతని. రవి ఉన్నాడా? రవి వెళ్ళిపోయాడు కదా. ఎక్కడికి? దుబాయ్కి. దుబాయ్కా? ఎందుకు? ఉద్యోగానికి. నీకు తెలీదా? దుబాయ్కి వెళ్ళడం ఏంటక్క? కనీసం మాట వరుసకైనా చెప్పకుండా. అసలు ఏమైందక్క? నాతో కూడా చెప్పకుండా ఏంటిది సడన్ గా? నీకెలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు గీత. గీత, గీత, రవిగాడు మనకి చెప్పకుండా ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? వెళ్ళు, వెళ్ళి వాడిని ఆపు. నువ్వు 10th పాస్ అయితే వాడు గుండు గీయించుకున్న పిచ్చి ప్రేమికుడమ్మా. నిన్నెంతగా ప్రేమించేవాడు నీకెప్పటికీ దొరకడు. వెళ్ళమ్మా, వెళ్ళి ఆపు. ఫ్లైట్ ఎన్నింటికి బాబాయ్? 5:15కే. రవి, రవి ఎక్కడ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతున్నాను చూసి తాడ చెప్పి సంతోషంగా వదిలించుకుందాం వచ్చావా? మేమంతా వద్దన్నా, నీ మీద ప్రేమతో కూలీగా చేశాడు. ఏ వాడు తలుచుకుంటే నీకన్నా అందమైన అమ్మాయి దొరకదా? అరే ఈ ఊరంతా ఇష్టపడుతుంటే నువ్వు ఇష్టపడడానికి వాళ్ళు ఒక్క మంచి కూడా కనిపించలేదా? అయినా మందరికి తెలిసిన ప్రేమ నీ ఒక్కదానికి ఎలా తెలియకుండా ఉంటుంది? మగాడికి ఎవరైనా ప్రేమను గుర్తించి నాడుతుంటుందో
ఛే! నిన్ను చూస్తుంటే ప్రేమ అంటేనే భయం వేస్తుంది. రేయ్ రవిగడు వెళ్తున్నాడు రండిరా. గీత యు ఆర్ లక్కీ, ఫ్లైట్ 2 hours లేట్. ఏంటి రవి, కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నా? నాన్న ఎలాగో లేరు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను? ఐఎమ్ సారీ రవి, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేమకి డబ్బు, ఉద్యోగం, హోదా అన్ని అవసరం అనుకున్నా, కానీ నిజమైన ప్రేమ ఉంటే అన్ని సర్దుకుంటాయని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నువ్వు నాకు దూరం అవుతున్నావని తెలిసినప్పటి నుంచి అర్థమవుతోంది రవి. ఐ లవ్ యూ రవి. ఏంటను? ఏమీ లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఆఖరికి తాతయ్యని కూడా ఎయిర్పోర్ట్కి రావద్దన్నాను. నిన్ను మాత్రం రమ్మన్నాను. అది ఎందుకా అని ఆలోచిస్తున్నాను. వెరీ సింపుల్. చెప్పమంటావా? మీ తాతయ్య మిగతా వాళ్ళందరూ నీ మనసుకు హత్తుకున్న వ్యక్తులు. ఆహా. వాళ్ళని విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంటుంది. ఆ? మనకంత సీన్ లేదు. విడిచి వెళ్ళిపోతున్నా ఏ బాధ ఉండదు. జస్ట్ సీ యూ, బై బాయ్, ఆ టైప్ అన్నమాట. కరెక్టా? ఇప్పుడు చాలా మాటలు నేర్చావే. నువ్వు, మీ అమ్మ, నాన్న, పెదనాన్న, ప్రియా, ఫ్రెండ్స్, వాట్ అ బ్యూటిఫుల్ డేస్. చూసావా, చివరికి పెద్దనాన్ని చూడకుండానే వెళ్ళిపోతున్నాను. ఆగు. ఎక్కడికి? లోపలికి. టికెట్? ఓ, కంగారులో డబ్బు మర్చిపోయాను. చాలా ముఖ్యమైన విషయం. ముందు బయటికి నడు. నేను ఎవరిని తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను ఎస్కర్నని. ఎవరైతే నాకెత్తి పోలీస్ నా మీద చేసుకుంటావా? లోపలికి వెళ్ళాలి. ఎంత పొగరు? ఏమంటాయా? వదలండి. హలో, ఏంట్రా? అక్కడ ఆరునాడు వాడు ఏడుస్తాడు, ఒకసారి. అను, ఇప్పుడే వస్తాను. వదలండ్రా. ఏంట్రా ఇది? నీ ప్రేమ గురించి అనుకు చెప్పేస్తట. రాయ్, ఇప్పటికి చాలా సార్లు చెప్పాను ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని. ఇలా చేసావేంట్రా? వీడి గురించి మీకు తెలియదు. అను వెళ్ళిపోయిన తర్వాత మనసులో ఒక్కడే కుమ్మిలి ఏడుస్తాడు రా. రే, నువ్వు ఏం చేసినా సరే నేను వెళ్ళి చెప్పేస్తాను అంతే. రాయ్, ఇప్పుడు కానీ నువ్వు అను దగ్గరికి వెళ్ళి చెప్పావో నా శవాన్ని చూస్తావు. వద్దురా, వదిలే. రాయ్, అను వస్తుంది. కళ్ళు తుడుచుకో. ఏమైంది బాలు? అదే ఏం లేదు, నువ్వు ఊరు వెళ్తున్నావు కదా, ఆర్నాడు కొంచెం అప్సెట్ అయ్యాడు అంతే. ఏంటిది ఆరునాడు? ఏం లేదు. మిమ్మల్ని మాట్లాడుతారు, ఏమీ అనుకోరు కదా. అడుగు. మీరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోరు కదా. ఎలా మర్చిపోగలను? మీరంతా బాలు ఫ్రెండ్స్ కదా. ఓ, నిజంగానే మర్చిపోయాను. థ్యాంక్స్. ఆటోగ్రాఫ్ ప్లీజ్.
attention please. Passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New ఆటోగ్రాఫ్ York నువ్వు చేయకూడదు are requested to pass through. ఏ బాలు నువ్వు చేయలేదే? గుడ్ బై బాలు. అను ఏమైంది? నాకు ఏదో వదిలి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. నీకు I love you. I love you. I love you. నాకిప్పుడిప్పుడే అర్థం అవుతోంది. నిన్ను వదిలి వెళ్ళిపోతుంటేనే నాకు తెలుస్తోంది నిన్ను విడిచి వెళ్ళడం నా వల్ల కాదు బాలు. నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నువ్వు చదవాలన్న చదువు కోసం ఎంత కష్టపడ్డావు. అది ఒక పవిత్రమైన ప్రేమకు బలి కాకూడదు. మనం ఏ రోజుకైనా ఒకటవ్వచ్చు, కానీ ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశం తిరిగి వస్తుందా? నువ్వే కదా చెప్పావు, యువతకు ఒక ఆశయం ఉండాలని. నీకొక ఆశయం ఉంది, నీ వల్ల నాకు ఒక ఆశయం ఏర్పడింది. నీకోసం నెలలు కాదు, సంవత్సరాలు కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తుంటాను. వెళ్ళిరాను. ప్రేమ మన లక్ష్యాన్ని సాధిస్తుంది. Your attention please. Last and final call to passengers traveling by British Airways BS 1705 from Hyderabad to New York. చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీ